2 లక్షల రుణమాఫీ చేస్తానని చేసిందా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తానని ఇచ్చిందా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తానని ఆత్మీయ భరోసా ఇచ్చిందా? పత్తి వరి మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తానని ఇచ్చిందా? చివరి గింజ దాకా కొంటానని ఇచ్చిందా? కొట్టుడా? 24 గంటల కరెంట్ ఇస్తుందా? అది మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా? మార్పండి ఎట్లుంటుందో ఎట్లుంటది. మరి ఎట్లుంటది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి మన ఒక రైతులకే కాదు అన్ని వర్గాలకు హామీ ఇచ్చింది. నేను పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరం అని రాహుల్ గాంధీ డైలాగ్ కొడితే నిన్నగాక మొన్న యువ సంగ్రామ సదస్సు అని హైదరాబాద్ లో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టినో మేము అక్కడనే పెట్టినాం. వరంగల్లో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టినో అక్కడనే పెట్టి రైతులను అడిగినాం. నిన్నగాక మొన్న పిల్లల్ని అడిగినాం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? వాళ్ళైతే ఎట్లా మాట్లాడినో మనం మీరు చూసే ఉంటారు. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడినా కూడా మీరు చూసే ఉంటారు. చూసినా లేదా? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున నేను అందుకనే అంటా ఉన్నా, 1 కాదు 2 కాదు, రాష్ట్రం అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు, ముసలి మోసం చేసిండు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో 2000 పెన్షన్ ఇస్తుండు. అక్క నవంబర్ లో తీసుకుంటే 2000, అక్క డిసెంబర్ లో అయితే 4000 అనలేదా? నవంబర్ లో 2000, డిసెంబర్ లో 4000. ఇంటికాడ బిజెపర్ అనుకుంటుంది అక్క అనుకుంటే నిజమేమో అని నా మీ ఓట్లు వేసి 4000 అన్నాడు. అత్తకు 4000 కోడలకు 2500 అన్నాడు. ఇచ్చిగా అత్త కూడా పంచాయతీ చాలని 4000 2500 గురించి అట్లాంటి పరిస్థితి. ఏదైనా మరి నిరుద్యోగ వృత్తి పిల్లలకు చెప్తే 40 లక్షల మందికి 4000 ఇస్తాను నెలకు. ఏమైనా 4000 అంటే స్టడీ లేదు, సపోర్ట్ లేదు. రైతులకు 15,000 ఇస్తాను 7,000 అంటే మాట్లాడాడు. కౌలు రైతులు సంగతి బాగా రైతులు కదా అంటే మాట్లాడాడు. రైతు కూలీలు పొలం లేని వాళ్ళు వాళ్ళ సంగతి వాళ్ళకు కూడా చెప్పింది కదా నెలకు 1000 రూపాయలని. వాళ్ళ సంగతి ఏంటంటే కూలీ లేదు, కడి లేదు. ఈ మధ్య కొత్త రాగం వేసుకున్నాం రేవంత్ రెడ్డి. ఏమంటున్నాయినా ఎంత కండలు పెరిగిన పైవాళ్ళైనా 3 నెలలైన పిల్లలు పుట్టిస్తాడే. 3 నెలల పిల్లలు పుట్టారు అనేది మనకు ముఖ్యమంత్రి గారు చెప్పాలంట. సరే మాకు తెలియకపోయా, మా పిల్లలు కాలేదు, మాకు పిల్లలు లేరు, మాకు తెలియదు. సరే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. 3 నెలల పిల్లలు ఉంటుంది కరెక్టే. మరి 32 నెలల పిల్లలు ఉండకపోతే నేనేమని ఇవ్వాలి? నేను ఒకటే అంటున్నా, ఈ పట్టెవాళ్ళ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచి గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతుల కళ్ళలో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో అందుకే దయచేసి నేను చెప్పేది మీ అందరితో ఒకటే, 30 నెలలు కోసపడ్డాం, 31 నెలలు కోసపడ్డాం. ఇక మిగిలింది 29 నెలలు మాత్రమే. 29 నెలలు మాత్రమే. ఈ సినిమా అయిపోయింది. ఇంటర్వెల్ దాకా మూసేసినాం. ఇంటర్వెల్ వరకు తెలిసిపోయింది సినిమాలో ఏది లేదు, తిట్లు తప్ప భూములు తప్ప ఏం లేదు. సెకండ్ హాఫ్ లో కూడా ఇంటర్వెల్ అయిపోయాక సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, అందులో కూడా వీళ్ళతో ఏం కాదు, ముందు కావాలి టీవీ లేవు. ఎందుకంటే వీళ్ళతో ఏం కాదు, వీళ్ళకి చేత కాదు. ఇవే 4 కేసులు పెట్టు. మీ ఎమ్మెల్యే కేసులు పెట్టి తెలుసు, రేవంత్ రెడ్డి కూడా అదే తెలుసు. కేసులు పెట్టాలి, పోలీసులను అడ్డం పెట్టుకోవాలి. ఇన్ని రోజులు బతుకుతావు అట్లా. అందుకే నేను అంటున్నా, ఇన్ని రోజులు కష్టపడ్డా మా తమ్ముళ్లకు చెల్లెలకు నేను ఒక్కటే మాటిస్తున్నా, మంచిర్యాలలో మిమ్మల్ని ఎవడెవడైతే బలాయిస్తుందో వదిలిపెట్టే సమస్య లేదు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను కేసీఆర్ గారు మంచోని కాదు. గ్యారంటీ నేను చెప్తున్నా, ఇంకొక 28 నెలల తర్వాత తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ తెలంగాణ తెచ్చిన నాయకుడే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తాడు. ఆ రోజు ఈ రోజు ఎవరైతే తోకలుపుతున్నారో అధికారులు
వాళ్ళకి నేను చెప్తున్నా, ముఖ్యంగా పోలీసులు డ్యూటీ చేయండి, కానీ అతి చేయకండి. ఎవరెవరు అతి చేస్తుందో గుర్తు పెట్టుకుంటాం, మిత్తితో సహా బాధ్యత నాది, మిత్తితో సహా తిరిగించే బాధ్యత నాది. ఒకవేళ మేము రిటైర్ అయిపోతున్నాం లేదా మేము పారిపోతాం అంటే సప్త సముద్రాల అవతల దాటుకున్నా గుర్తుకొచ్చి ప్రధానంగా పెట్టే బాధ్యత నాది. దయచేసి నేను కోరుతా ఉన్నాను, ఈ దుర్మార్గ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడకండి. కరెక్ట్ కాదు. ఇవాళ ఉండే ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడే పోతాడు, కానీ ప్రజలు ఇక్కడనే ఉంటారు, రైతులు ఇక్కడనే ఉంటారు, మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉంటారు. పోరాటం వచ్చిపోదు. ఢిల్లీలో చూస్తున్నారు మీరు, ఎవరు పిలిచిరా పిల్లల్ని? ఢిల్లీలో వేల మంది పిల్లలు నిన్న పార్లమెంట్ ముందు ఏ రకంగా ప్రభుత్వాన్ని గడగడ వణికించారో మీరే చూస్తా ఉన్నారు. తెలంగాణకు తిరిగి రెచ్చగొడితే ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉడికిపోయిందో ఈ కాంగ్రెస్ బీజేపీ తరిమి కొట్టేదాకా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉడుకు నెత్తులతో ఉన్న మా తమ్ముళ్ళు, రక్తం ఉన్న మా రైతులు తిరగబడితే ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ కూడా మీ ఊళ్ళలో తిరగలేదనే మాట కూడా నేను హెచ్చరిస్తూ, ఇకనైనా మంచిగా ఎమ్మెల్యే గారు కూడా తన వరుస మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడు, 420 హామీల గురించి చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అడుగుతున్నారు నేను, ఏమాయని ఇచ్చిన హామీలు, ఏమాయని చెప్పిన 420 హామీలు పోయి మీ ముఖ్యమంత్రి పట్టుకో, ఈ పని చేయి, ఈ పని చేయి అని ప్రజల కోసం మంచి చేయించే ప్రయత్నం చేయించు. అంతేగాని టీఆర్ఎస్ నాయకులను శోభ పెట్టే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు మరణించిన తనుగుల నాగరాజు గారు, తనుగుల అభిరామ్, గుండారపు వెంకటేష్, నెలికి లచ్చన్న, వారి కుటుంబాలకు వాళ్ళ కేసీఆర్ గారు అండగా ఉన్నందుకు ఒకసారి గట్టిగా కేసీఆర్ గారికి భవిష్యత్తులో ఏ కార్యకర్త కష్టం వచ్చినా అండగా ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నారు.